జాతీయ రహదారి 24 మీద నోయిడా పారిశ్రామిక కార్మికులు లక్షలాది మంది దిగ్బంధం చేయడం జరిగింది. వీరు జనవరి నుంచి యూపీ ప్రభుత్వాన్ని మొత్తుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీస వేతనాలు అతి తక్కువ దేశంలో ఎక్కడైనా చెల్లిస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ లో అత్యంత ఆధునికమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంలో అతి తక్కువ నెలకు 11,000 మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి హర్యానాలో నేషనల్ హైవేకి రెండో వైపున గతంలో 14,000 ఉన్నది, ఇప్పుడు 19,000 చేయడం జరిగింది. దీని తర్వాత కూడా యూపీ ప్రభుత్వమే మార్చలేదు. అలాగే ఆదివారం సెలవులు ఉండవు. ఆదివారం పనిచేస్తే ఓటీ ఉండదు. రోజుకు 12 గంటల పని. ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, బోనస్ ఉండదు. ఏ హక్కులు లేకుండా కార్మికులు ఉంచడానికి లేబర్ కోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని నోయిడాలో అమలు చేస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా ఆ ప్రాంతం నేషనల్ కారిడార్ రీజియన్ మొత్తం అంతా కూడా కార్మికులు స్తంభింపజేశారు. ఏ రకమైనటువంటి పద్ధతి గతంలో కూడా హర్యానాలో చేసిన తర్వాతే జీతాలు అనేటువంటి పెరిగాయి. ఎల్ఎన్టీలో 30,000 మంది కార్మికులు సమ్మె చేశారు. దాని తర్వాత హర్యానాలో జీతాలు పెరిగాయి. ఈరోజు బీహార్, అలాగే రాజస్థాన్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కార్మిక వర్గం, పారిశ్రామిక ప్రాంతాలు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేటువంటి చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మేము జీతాలు పెంచాం, 10 గంటల నుంచి 12 గంటలు పని కాలాన్ని పెంచుతాం. అట్లాగే ఆదివారాలు సెలవు లేకుండా పనిచేయిస్తాం, పర్మనెంట్ చెయ్యం అని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉంది, మొండిగా వ్యవహరిస్తా ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతి రాబోయే కాలంలో జరగబోతా ఉంది. రేపటి నుంచి నంద్యాలలో జరగబోయేటువంటి సిఐటి రాష్ట్ర మహాసభల్లో కూడా పారిశ్రామిక ప్రాంతాలు యావత్ కార్మిక వర్గాన్ని కూడా కదిలించి ఐక్య పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలో కూడా మేము చర్చించబోతా ఉన్నాం. రాబోయే కాలం పోరాటాల కాలం. దానికి యావత్ కార్మిక వర్గం కూడా సిద్ధం కావాలని, మన హక్కులు పోరాడితేనే వస్తాయి. పోరాడకుండా ఏ ఒక్క హక్కు గతంలో రాలేదు, ఇప్పుడు కూడా రాదు. పోరాటాలు నడిచి కార్పొరేట్లకి కొమ్ము గాయడానికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందుకని కార్పొరేట్లకు లాభాలు గడిస్తున్నారు, కార్మికులను అడుస్తున్నారు. జీతాలు పాతాళానికి అధోగతిలో ఉన్నాయి. అలాగే యజమానులు బ్రహ్మాండమైనటువంటి లాభాలు గడిస్తున్నారు. అందుకని కార్మిక వర్గం యావత్తు కూడా పోరాటాల్లోకి రావాలని, నోయిడా కార్మికులకు సంఘీభావం తెలియజేయడం అంటే ఇక్కడ కార్మిక వర్గాన్ని కూడా కలిగించడానికి ఈ సంఘీభావం తెలియజేస్తున్నామని. వారిని 400 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ సమ్మె చేస్తున్న గ్రామాల మీద పడి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రిస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఇక్కడ జీతాలు పెంచుకుంటే పాకిస్తాన్ కోల్పోవడంతో